హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తన ఆస్తిని భరత్ పేరు మీద రాయాలని చూసిన రాజేశ్వరిని కిడ్నాప్ చేసిన పల్లవి చెంప పగలగొట్టిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నా కన్న కొడుకైన భరత్ని, నేను ప్రాణంగా పెంచుకున్న పల్లవిని ఎట్టి పరిస్థితుల్లో నా నుండి దూరం చేసుకోకూడదు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను అని రాజేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క అవని కూడా తన గదిలో కూర్చొని రాజేశ్వరి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి అవనితో, ఏంటవని, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు ఏంటి అని అనగానే, ఈ అవని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి అని అంటుంది. ఏమైందవని? అత్తయ్య గదిలోకి తీసుకెళ్ళి నీతో ఏం చెప్పారు అని అనగానే అవని రాజేశ్వరి తనతో చెప్పిన మాటలన్నీ కూడా అక్షయ్తో చెప్తూ ఉంటుంది. పిన్ని ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదండి. ఎట్టి పరిస్థితుల్లో తన కడుపులో పుట్టిన భరత్ తన దగ్గరికి తీసుకురమ్మని నాతో ఛాలెంజ్ చేసి చెప్పింది. అలా కాకుండా భరత్ని పిన్ని దగ్గరికి తీసుకెళ్ళకుంటే నేనేం చేస్తానో తెలీదు అని రాజేశ్వరి పిన్ని చాలా ఆవేశంగా మాట్లాడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి. మా అమ్మతో భరత్ నీ కన్న కొడుకు కాదు అని ఎలా చెప్పాలి? అమ్మ ఎలా తట్టుకుంటుంది? భరత్ని ప్రాణంగా చూసుకుంటుంది అమ్మ. అలాంటి అమ్మకి నీ కన్న కొడుకు నీ కొడుకు కాదు అని ఎలా చెప్పాలండి? అటు పిన్ని కూడా అర్థం చేసుకోవట్లేదు అని అవని అంటూ ఉంటే ఈ అక్షయ్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటవని, ఇన్ని రోజులు ఈ నిజం సమాధిగా ఉన్నా పర్వాలేదు, ఇప్పుడు ఈ నిజం బయటపడి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు పల్లవి అత్తయ్య కూతురుగానే, భరత్ మీనాక్షి అత్తయ్య కూతురుగానే ఉంటే వచ్చే నష్టం ఏంటి చెప్పు? అనవసరంగా మామయ్య ఈ నిజాన్ని బయటపెట్టి చాలా తప్పు చేశారు అని అక్షయ్ అంటూ ఉంటే, లేదండి, ఏ తల్లికైనా తన కడుపులో పుట్టిన బిడ్డ దగ్గరుంటేనే ఆ తల్లికి తృప్తిగా ఉంటుంది. ఆ నిజం తెలియకపోతే పర్వాలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎవరి బిడ్డల్ని వాళ్ళ దగ్గరికి చేర్చడం మన బాధ్యత అని అవని అంటూ ఉంటే, మరి ఎలా అవని, దీనికి పరిష్కారం ఏంటి అని అనగానే ఈ అవని, దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందండి అని అంటుంది. ఏంటవని అని అనగానే, మా నాన్న రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడే పిన్నికి కాస్తైనా కోపం తగ్గుతుంది అని అనగానే ఇక అక్షయ్, దానికి మామయ్య ఒప్పుకోవట్లేదు కదా అని అంటాడు. ఒప్పించాలండి, రేపు నాన్నతో ఒకసారి మాట్లాడి ఒప్పించాలి, ఎలాగైనా నాన్నని రాజేశ్వరి పిన్ని దగ్గరికి చేర్చాలి అని అనగానే, అలాగే అవని అని అక్షయ్ అంటాడు. ఇక మరుసటి రోజు చక్రధర్ ఒకచోట ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అవని అక్షయ్లు అక్కడికి వస్తారు. ఇక చక్రధర్ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ అవని చక్రధర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న, చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నారా అని అనగానే, అదేం లేదమ్మా, అయినా నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఇక్కడికి రమ్మని చెప్పావు, ఏంటమ్మా అది అని అనగానే, నాన్న, ఇప్పుడున్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. రాజేశ్వరి పిన్నికి భరత్ తన కన్న కొడుకని తెలిసినప్పటి నుండి తన కొడుకుని తన దగ్గరికి చేర్చాలని నా పైన ఫోర్స్ చేస్తుంది అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావమ్మా అని అనగానే, నాన్న, ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీరాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని అంటూ ఉంటే, చెప్పమ్మా, నీకోసం ఈ నాన్న ఏమైనా చేస్తాడు అని అనగానే ఈ అవని, నాన్న, మీరు పిన్ని దగ్గరికి వెళ్ళిపోండి అని అంటుంది.
అది విని చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ అవని, ఏమంటున్నావమ్మా? నేను రాజేశ్వరి దగ్గరికి వెళ్ళాలా అని అనగానే, అవును నాన్న, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అదే సరైన మార్గం. మీరు పిన్ని దగ్గరికి వెళ్తే పిన్ని కోపం కాస్తైనా తగ్గుతుంది. భరత్ని తన దగ్గరికి తీసుకురావడానికి కాస్త టైం అయినా ఓపిక పడుతుంది. ఇప్పుడు మీరు తన దగ్గర లేక తన కన్న కొడుకైనా భరత్ కూడా తనకి దూరంగా ఉంటే పిన్ని తట్టుకోలేదు నాన్న. ఆవేశంలో ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే మీరు పిన్ని దగ్గరికి వెళ్ళాలి అని అనగానే చక్రధర్, లేదమ్మా, రాజేశ్వరి నన్ను ఒక పురుగులా చూస్తుంది, అడుగడుగున అవమానిస్తుంది, కడుపు నిండా తిండి కూడా తిననివ్వడం లేదు. అలా ఇంటికి ఎలా వెళ్ళాలమ్మా? నాకు విలువ లేని ఇంటికి నేను ఎలా వెళ్ళగలను? అనుక్షణం చస్తూ బ్రతకాలి, అవమానంతో బ్రతకాలి. లేదమ్మా, నేను వెళ్ళలేను అని అనగానే, ప్లీజ్ నాన్న, దయచేసి అర్థం చేసుకోండి, మీరు పిన్ని దగ్గరికి వెళ్ళాలి అని అనగానే ఇక చక్రధర్ అవని బాధను చూసి, సరేనమ్మా, నాకు ఇష్టం లేకపోయినా నా పిల్లల కోసమైనా నేను మీ పిన్ని దగ్గరికి వెళ్తాను అని అనగానే అవని అక్షయ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఉదయం కాగానే చక్రధర్ మీనాక్షి ఇంట్లో అందరికీ చెప్పి ఇక రాజేశ్వరి ఇంటికైతే వెళ్తాడు. చక్రధర్ ఇంటికి వస్తూ ఉంటే అది గమనించిన రాజేశ్వరి, అక్కడే ఆగండి అని అంటుంది. ఇక దాంతో చక్రధర్ లోపలికి వెళ్లకుండా గుమ్మంలోనే ఆగిపోయి చూస్తూ ఉంటాడు. ఎక్కడికొచ్చారు, ఎందుకు వచ్చారు అని రాజేశ్వరి కోపంగా అనగానే, అదేంటి రాజేశ్వరి, మన మధ్య ఎన్ని గొడవలున్నా కూడా నేను నీ భర్తని, అందుకే మళ్ళీ నీ దగ్గరికే వచ్చేసాను అని అనగానే, చూడండి, మీరు ఎప్పుడైతే ఆ మీనాక్షి భర్త అని, ఆ మీనాక్షితో 2 పిల్లల్ని కన్నారని తెలిసిందో అప్పుడే భర్త అనే బంధం నేను తెంచేసుకున్నాను. మీరు నన్ను కాదని ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి ఏ సంబంధం లేదని మీ మొదటి భార్య దగ్గరికి వెళ్ళారో అప్పుడే మీ బంధాన్ని నేను వద్దనుకున్నాను. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు అని రాజేశ్వరి అంటూ ఉంటే చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే భానుమతి, వసే రాజేశ్వరి, నీకేమైనా పిచ్చి పట్టిందానే? అల్లుడు గారు మళ్ళీ నీ కోసం తిరిగి వస్తే ఎందుకే అల్లుడు గారిని ఇంతలా బాధ పెడుతున్నావు? చూడు రాజేశ్వరి, వాళ్ళు నిన్ను కావాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇంత కలుసుగా చూస్తున్నావా? మంచిది కాదు రాజేశ్వరి, అల్లుడు గారిని క్షమించి ఇంట్లోకి తీసుకురా అని అనగానే, అమ్మ, అది ఎప్పటికీ జరగదమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆయనని భర్తగా ఒప్పుకోను అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రధర్, రాజేశ్వరి అర్థం చేసుకో, అక్కడ నేను మీనాక్షి దగ్గర ఉంటే భరత్ కూడా అస్సలు సహించలేకపోతున్నాడు. నేను ఇంట్లో ఉంటే భరత్ నేను ఉండనని మొండికేస్తున్నాడు. దయచేసి అర్థం చేసుకో రాజేశ్వరి, నాకు 2 భార్యలున్నా కూడా నన్ను రోడ్డు పాలు చేయకండి అని అనగానే రాజేశ్వరి అయితే చక్రధర్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈయన ఆ మీనాక్షి దగ్గర ఉంటే భరత్ మీనాక్షి దగ్గర ఉండడన్నమాట. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఈయన ఎట్టి పరిస్థితుల్లో మీనాక్షి దగ్గరికే వెళ్ళాలి. భరత్ ఇంట్లో నుండి బయటికి రాగానే నా కొడుకుని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్తో భానుమతి, అల్లుడు గారు మీరు లోపలికి రండి, తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే ఇక రాజేశ్వరి, వద్దు, మీరు ఇంట్లోకి రావద్దు, మీరు ఇంట్లోకి వస్తే నేను బయటికి వెళ్తాను, కాదు చచ్చిపోతాను అని రాజేశ్వరి చెప్పగానే ఇక చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక భానుమతి, వసే రాజేశ్వరి ఏం మాట్లాడుతున్నావే అని అనగానే, అమ్మ నీకేం తెలీదు, నువ్వాగు, ఇది నాకు ఆయనకి సంబంధించిన విషయం, మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకు, వెళ్ళండి, మీ మొదటి భార్య ఆ మీనాక్షి దగ్గరికే వెళ్ళండి,
కానీ నా ఇంట్లో మాత్రం మీకు స్థానం లేదు అని రాజేశ్వరి చెప్పగానే ఇక చక్రధర్ అయితే చాలా బాధగా తిరిగి మీనాక్షి దగ్గరికే వస్తాడు. చక్రధర్ ఇంటికి రావడం చూసి మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటండి, ఎలా వెళ్ళిన వాళ్ళు అలాగే వచ్చేసారేంటి అని అనగానే, ఎలా వెళ్ళమంటావు మీనాక్షి? రాజేశ్వరి నన్ను గుమ్మంలో నుండే బయటికి పంపేసింది, నాతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకుంటానని చెప్పింది అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చింది కూడా నీతో పాటు ఉండడానికి కాదు మీనాక్షి, నీతో ఈ విషయం చెప్పి నా దారి నేను చూసుకోవడానికి అని అనగానే ఇక మీనాక్షి షాక్ అయిపోతుంది. అదేంటండి, రాజేశ్వరి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు, మీరు ఇక్కడ కూడా ఉండకుండా ఎక్కడుంటారు? ఇద్దరు భార్యలుండి కూడా మీరు రోడ్డున ఎలా ఉంటారు అని అనగానే ఇక చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. చూడండి, ఏది జరిగితే అదే జరిగింది, మీరు ఇక్కడే ఉండండి, భరత్కి నేను నచ్చజెప్తాను అని మీనాక్షి అంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత భరత్ ఇంటికి వస్తాడు. భరత్ ఇంటికి వచ్చేసరికి చక్రధర్ ఇంట్లో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మీనాక్షితో, అమ్మ, ఆ మనిషిని ఇంట్లో ఉండొద్దని చెప్పాను కదా, వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అనగానే, భరత్ అర్థం చేసుకోరా, అక్కడ రాజేశ్వరి కూడా మీ నాన్నని ఇంట్లోకి రానివ్వలేదు, అలాంటప్పుడు మీ నాన్న ఏం చేస్తారా? అక్కడ ఉండనివ్వక ఇక్కడ ఉండనివ్వక ఆయన ఎక్కడికి వెళ్తాడు అని అనగానే ఇక భరత్కి చాలా కోపం వస్తుంది. అర్థమైందమ్మా, అర్థమైంది, ఈ మనిషి ఇక మన ఇంట్లో నుండి వెళ్ళడని అర్థమైంది, అందుకే ఈ మనిషి ఉన్న చోట నేను ఉండలేను, నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని భరత్ చెప్పగానే మీనాక్షి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. భరత్ కోపంగా తన లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటే మీనాక్షి, భరత్ ఆగరా, నేను చెప్పేది విను అని అంటూ ఉన్నా కూడా భరత్ అయితే లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు. అది చూసిన చక్రధర్, భరత్ ఒక్కసారి అర్థం చేసుకోరా, నా మాట విను, కావాలంటే నేనే వెళ్తాను, నువ్వే ఉండిపోరా అని అనగానే, అక్కర్లేదు, నాకు ఎవ్వరూ లేరు, నేను వెళ్ళిపోతాను, ప్రణతి నువ్వు నాతో వస్తావో లేక ఇక్కడే వీళ్ళతో ఉంటావో నిర్ణయించుకో అని అనగానే ప్రణతి షాక్ అయిపోతుంది. అది కాదు భరత్ అని అంటూ ఉంటే, చూడు, నీకు నీ భర్త కావాలో లేకపోతే అత్తమామలు కావాలో నిర్ణయించుకో అని భరత్ వెళ్తూ ఉంటే ప్రణతి కూడా భరత్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. మీనాక్షి చక్రధర్ ఎంత ఆపినా కూడా భరత్ వినిపించుకోకుండా అలాగే వెళ్ళిపోతాడు. భరత్ అలా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం దూరంగా ఉండి రాజేశ్వరి గమనిస్తూ ఉంటుంది. ఇక భరత్ లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడం చూసి రాజేశ్వరి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా ఇదే కదా, నా కొడుకు ఇప్పుడు ఆ మీనాక్షి ఇంటి నుండి బయటికి వచ్చేసాడు, ఇక నేను నా కొడుకుని నా ఇంటికి తీసుకెళ్తాను అని రాజేశ్వరి సంతోషంగా భరత్ వాళ్ళు వస్తూ ఉంటే కావాలనే కారులో వాళ్ళకి ఎదురుగా వస్తుంది. ఇక భరత్ ప్రణతిల దగ్గరికి వచ్చి, భరత్, ప్రణతి, ఏంటి మీరు ఇలా అని అంటూ ఉంటే ఇక భరత్ ఏమీ మాట్లాడడు. ఇక ప్రణతి అయితే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అనగానే ఇక భరత్, మాకే తెలీదు, ఎక్కడైనా ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడికి వెళ్తాము అని అనగానే ఇక రాజేశ్వరి, అదేంటి భరత్, నీకు నేనున్నాను, తల్లి లాంటి నేనుండగా నువ్వు ఎందుకు అద్దింట్లో ఉండాలి, పద మా ఇంటికి వెళ్దాం అని అనగానే భరత్ ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వద్దండి, మేము ఎవరింటికి రాము, మేము మా బతికేదో మేము బ్రతుకుతాము అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాజేశ్వరి, చూడు భరత్, నువ్వు నాకేమీ కాకపోవచ్చు, కానీ ప్రణతి నా అన్న కూతురు, నా కోడలు, అలాంటి నా మేనకోడలు ఇలా రోడ్డు పైన ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేను,
నీకోసం కాకపోయినా ప్రణతి కోసమైనా నువ్వు మా ఇంటికి రావాలి బాబు అని రాజేశ్వరి బలవంత పెట్టడంతో ఇక భరత్ కూడా సరే అని రాజేశ్వరితో పాటే ఇంటికి వెళ్తాడు. భరత్ తన దగ్గరికి వచ్చినందుకు రాజేశ్వరి అయితే చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. భరత్ కోసం ఇష్టమైనవన్నీ కూడా వండి పెడుతూ ఉంటుంది. కానీ భరత్ మాత్రం ఆ ఇంట్లో ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది గమనించిన రాజేశ్వరి భరత్ని చూస్తూ ఉంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేలా లేడు. కానీ ఏం చేయాలి, భరత్ని ఇక్కడ ఎలా లాక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరికి తన ఫ్రెండ్ డాక్టర్ నీలిమ గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే డాక్టర్ నీలిమకి ఫోన్ చేస్తుంది. ఇక నీలిమ రాజేశ్వరి చెప్పు అని అనగానే, నీలిమ నువ్వు చెప్పినట్టుగానే భరత్ అదే నా కొడుకు నా దగ్గరికి వచ్చేశాడు. కాదు వచ్చేలా చేశాను. కానీ భరత్ చాలా ఆత్మాభిమానం కల మనిషి. ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నీలిమ. నా కొడుకు నన్ను వదిలి నా ఇంటి నుండి వెళ్లకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అని అనగానే నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. చూడు రాజేశ్వరి, నీకిది బంగారం లాంటి అవకాశం. నీ కన్న కొడుకు మళ్ళీ నీ దగ్గరికే చేరాడు. 25 ఏళ్ళుగా దూరమైన నీ కొడుకు ఇప్పుడు అనుకోకుండా నీ దగ్గరికి వచ్చాడు. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు. నీ కొడుకు నీ దగ్గరే ఉండేలా చేసుకోవాలి. అలా చేయాలి అంటే నీ ఆస్తిని సగం నీ కొడుకు పేరు మీద రాసేయి. మీ ఆఫీస్లోనే భరత్కి ఏదైనా ఒక పెద్ద పోస్ట్ ఇవ్వు. అలాంటప్పుడు ఇక నీ మీద భరత్కి ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ కలుగుతాయి. తర్వాత ఆ మీనాక్షి పిలిచినా కూడా భరత్ వెళ్ళడు అని అనగానే ఇక రాజేశ్వరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ నీలిమ, నాకు మంచి సలహా ఇచ్చావు. నా భర్త ఆస్తి మొత్తం, బిజినెస్ మొత్తం నా పేరు మీద రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పేరు మీద ఉన్న ఆస్తి, నా కడుపులో పుట్టిన కొడుకు భరత్, నేను ప్రాణంగా పెంచుకున్న పల్లవి, నా 2 బిడ్డలకి చెరి సమానంగా రేపే ఆస్తి పంపకాలు చేస్తాను అని అనగానే ఇక నీలిమ సరే రాజేశ్వరి అని అంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే రాజేశ్వరి పల్లవితో మాట్లాడడం కోసం పల్లవి, రాజేశ్వరి ఒక చోట కలుసుకుంటారు. ఇక పల్లవి, ఏంటి మామ్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు, ఏంటా అంత ముఖ్యమైన విషయం అని అనగానే పల్లవి, నీతో ఒక విషయం చెప్పడం కోసమే నేను ఇక్కడికి రమ్మన్నానమ్మా అని అనగానే, ఏంటి మామ్ అని అంటుంది. అదే ఆస్తి పంపకాల గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. మీ నాన్న తన పేరు మీద ఉన్న యావదాస్తిని, బిజినెస్ని మొత్తం కూడా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు. ఆ బాధ్యతలన్నీ నేను మాత్రం ఎన్ని రోజులు చూసుకుంటాను, అందుకే వాటి గురించే మాట్లాడడానికి రమ్మన్నాను అని అనగానే ఇక పల్లవి, అంటే మామ్ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాయాలని చూస్తుందా అని అనుకుంటూ, ఓకే మామ్, నీ మాట నేనెందుకు కాదంటాను, అంటే రేపే నా పేరు మీద మన ఆస్తి మొత్తాన్ని రాయాలని చూస్తున్నావా అని అనగానే ఇక రాజేశ్వరి, లేదు పల్లవి, ఆస్తి మొత్తాన్ని కాదు, మనకున్న ఆస్తిలో సగంని నీ పేరు మీద రాయాలనుకుంటున్నాను. మరి మిగతా సగం మామ్ అని అనగానే, మిగతా సగం భరత్ పేరు మీద రాయాలని చూస్తున్నాను అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ భరత్ మీనాక్షి కొడుకు. ఆ మీనాక్షి కొడుక్కి నువ్వు ఆస్తి రాసేయడం ఏంటి? అది కూడా నాతో పాటు సమానంగా. లేదు మామ్, నేను దీనికి ఒప్పుకోను అని అనగానే పల్లవి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే జరుగుతుంది. భరత్కి నీకు ఇద్దరికి సమానంగా ఆస్తి పంపకాలు చేయాలని చూస్తున్నాను అని అనగానే, అది కాదు మామ్, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఆ భరత్ ఎవరు అని అనగానే పల్లవి, అవన్నీ నన్నేమీ అడగొద్దమ్మా, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. మనకున్న ఆస్తిని భరత్కి నీకు సమానంగా రాస్తాను. రేపే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి, నువ్వు నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రా అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. మామ్, మరి దీనికి ఆ భరత్ ఒప్పుకున్నాడా అని అనగానే, లేదు,
కానీ నేను ఎలాగోలా భరత్ని ఒప్పిస్తాను, ఆ నమ్మకం నాకుంది అని చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. రాజేశ్వరి వెళ్ళిపోగానే పల్లవి అక్కడే ఉండి చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మామ్కి ఏమైంది? మాకున్న ఆస్తిలో సగం ఆ భరత్కి రాసేయడం ఏంటి? అది కూడా ఆ భరత్ మీనాక్షి కొడుకు, ఆ అవని సొంత తమ్ముడు. అలాంటి వాడికి నాతో పాటు సమాన హోదా ఇవ్వడం ఏంటి? మామ్కేమైనా పిచ్చి పట్టిందా? లేదు, ఈ ఆస్తి పంపకాలు జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే మామ్ రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళకూడదు. ఇది కొన్ని రోజులు పోస్ట్ పోన్ కావాలి. అలా కావాలి అంటే మామ్ని కిడ్నాప్ చేయాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇది తప్పైనా కూడా తప్పడం లేదు. మామ్ని రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లకుండా చేస్తే కొన్ని రోజులు ఆ ఆస్తి పంపకాలు వాయిదా పడతాయి. ఆలోపు మామ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవచ్చు అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.